వచ్చారా ఎవరైనా? వచ్చారు 58 members. Very good. Okay. Today we are going to learn about cerebrospinal fluid. We all know about cerebrospinal fluid. Cerebrospinal fluid is present around the spinal cord and the brain. Brain ki chuttuta spinal cord ki chuttuta ee cerebrospinal fluid annodi untadi. What is the action of the cerebrospinal fluid? Enduku atla untadi? Cerebrospinal fluid em chestadante it acts as a protective barrier to the brain anamata, like cushion anamata, water. Like every essential organ is having some cushion, like ante chuttuta water lanti protective substance ni ఏర్పాటు చేసుకుంటారు to provide facility and protection from the shocks or injuries అనమాట. గట్టిగా ఏమైనా దెబ్బ తగిలినా కానీ ఆ షాక్ కానీ ఇంజరీ యొక్క ఫ్రీ ఫోర్స్ కానీ డైరెక్ట్ గా లోపల ఉన్న వైటల్ ఆర్గన్ వెళ్లకుండా ఉండడానికి చుట్టూతా దేర్ ఇస్ సమ్ ఫ్లూయిడ్ లైక్ అనమాట. లైక్ హార్ట్ చుట్టూరు ఉంటుంది ఫ్లూయిడ్, అట్లాగే లంగ్స్ చుట్టూరు ఫ్లూయిడ్ ఉంటుంది, అట్లాగే బ్రెయిన్ చుట్టూ cerebrospinal fluid ఉంటుంది. Cerebrospinal fluid is also next. So it is colorless. Cerebrospinal fluid is colorless and transparent fluid. It circulates through the ventricles of the brain. Brain lo unna ventricles dwara idi ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కాంపోజిషన్. ప్రాపర్టీస్ ఏంటంటే cerebrospinal fluid is mostly alkaline in nature and about human of a normal average person contains about 150 ml of the cerebrospinal fluid, like 100 to 200 ml of cerebrospinal fluid ganaka untundi. అట్లాగే 0.3 microliters per minute కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1 second. Cerebrospinal fluid, clear, transparent fluid circulating through ventricles. So volume వచ్చేసి 150 ml, specific gravity వచ్చేసి 0.005 and it is alkaline in nature. Next composition వచ్చేసి composition of cerebrospinal fluid. It is every fluid contains water and solids. ఇందులో వాటర్ 99.13% వాటర్ ఉంటుంది, సాలిడ్స్ 0.87% సాలిడ్స్ ఉంటుంది. ఈ సాలిడ్స్ అగైన్ డివైడెడ్ టు ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ లో ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, షుగర్, కొలెస్ట్రాల్, యూరియా, యూరిక్ యాసిడ్, creatinine, lactic acid. In inorganic law, sodium, calcium, potassium, magnesium, chlorides, phosphates, bicarbonates and sulfates. ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రోటీన్స్, ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద cerebrospinal fluid ఎక్కువగా ఉంటే మనం అది ఒక క్లినికల్ గా ఇంపార్టెన్స్ అనమాట. ఎన్ని ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ కానీ
అట్లాంటి కండిషన్స్ లో ప్రోటీన్స్ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇట్ ఈస్ పాండేస్ టెస్ట్ అని చెప్తాం అనమాట. పాండేస్ టెస్ట్ ఏంటంటే మెనింజైటిస్, అట్లాగే టీబీ మెనింజైటిస్, వైరల్ మెనింజైటిస్, సెర్బల్ మలేరియా ఇలాంటి కండిషన్స్ లో పాండేస్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేషన్ కదా, ఇన్ఫ్లమేషన్ కి హెల్ప్ చేయడానికి ప్రోటీన్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్? సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే కారైడ్ ప్లెక్సెస్ ఉంటాయి కదా బ్రెయిన్ లో, వెంట్రికల్స్ లో. ఆ కారైడ్ ప్లెక్సెస్ అంటే ఏం లేదు, క్యాపిలరీస్, దే ఆర్ నథింగ్ బట్ క్యాపిలరీస్ ఫార్మేషన్ వెంట్రికల్స్ లో ఉన్న కారైడ్ ప్లెక్సెస్ ఇవి వీటిని సెక్రెట్ చేస్తాయి. కారైడ్ ప్లెక్సెస్ ఆర్ నథింగ్ బట్ క్యాపిలరీస్ అన్నమాట. సో ఆ క్యాపిలరీ ప్రొజెక్షన్స్ ఏం చేస్తాయంటే యొక్క సెర్బ్రోస్పైనల్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా ఈ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది సెక్రెట్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్టెన్సెస్ అఫెక్టింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ ఏంటంటే పిలోకార్పిన్ అంటే పిట్యూటరీ substances affecting formation of CSF. Substances affecting formation of CSF అంటే పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్ చేసే పిలోకార్పిన్ అనే సబ్స్టెన్స్ దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. The secretion of CSF. Pilocarpine, which is secreted by the pituitary gland, stimulates the secretion of CSF. Next, the isotonic saline. Isotonic saline కూడా పెంచుతుంది, ఇంక్రీసెస్. అట్లాగే హైపోటానిక్ saline. హైపోటానిక్ saline కూడా పెంచుతుంది. అదే హైపర్టానిక్ saline అయితే తగ్గిస్తుంది అన్నమాట, సెక్రేషన్ ని తగ్గిస్తుంది. సో ఐసోటానిక్, హైపోటానిక్, హైపర్టానిక్ అంటే ఐడియా ఉంది కదా. ఐసోటానిక్ అంటే సేమ్ క్వాంటిటీస్ లో ఉంటది సొల్యూట్ అండ్ సాల్వెంట్. హైపోటానిక్ అంటే సొల్యూట్ తక్కువ ఉంటుంది, సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది. హైపర్టానిక్ అంటే సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది, సాల్వెంట్ తక్కువ ఉంటుంది, సొల్యూట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సర్క్యులేషన్. సో ఫస్ట్గా నేను బ్రెయిన్ డయాగ్రామ్ వేస్తాను, దగ్గర రాత్రనే ఏమనుకోకండి. పాన్స్ స్పైనల్ కార్డ్ వచ్చింది. ఓకే,
సో బ్రీఫ్ గా చూద్దాము. ఇది మనకి లాటరల్ వెంట్రికల్, మనకి ఐడియా ఉంది కదా సెరిబెల్లం, ఈ పాన్స్ మిడిల్లో, ఇది స్పైనల్ కార్డ్. ఓకే, ఏమో ఫోర్త్ వెంట్రికల్, ఇది థర్డ్ వెంట్రికల్, ఇది ఫోర్త్ వెంట్రికల్, ఇందులో లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో మా దగ్గర కలర్ పెన్సిల్స్ అయిపోయినాయి, అంత బాగా అయిపోయింది. సో arachnoid matter, subarachnoid, dura matter. ఓకే, సో ఇవి లాటరల్ వెంట్రికల్ ఉన్న కొరాయిడ్ ప్లెక్సెస్ అన్నమాట. కొరాయిడ్ ప్లెక్సెస్, ఈ కొరాయిడ్ ప్లెక్సెస్ ఏం చేస్తాయి? ఫస్ట్ it will secrete the cerebrospinal fluid in the lateral ventricle. ఇందులోంచి ఈ సిఎస్ఎఫ్ ఇంట్రావెంట్రికల్ ఫోరామెన్ ద్వారా థర్డ్ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఆ థర్డ్ వెంట్రికల్లో కూడా కొన్ని కొరాయిడ్ ప్లెక్సెస్ ఉంటాయి, అవి మళ్ళీ యాడ్ చేస్తాయి సిఎస్ఎఫ్ ని. అక్కడ నుంచి సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటే లైక్ ఇది. ఈ సెరిబ్రల్ ఆక్విడక్ట్ ద్వారా ఇది ఫోర్త్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫోర్త్ వెంట్రికల్లో కూడా కొరాయిడ్ ప్లెక్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ మీడియన్ ఎపర్చర్ అన్నమాట. ఇది మీడియన్ ఎపర్చర్, ఈ మీడియన్ ఎపర్చర్ ద్వారా ఈ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఎంటర్స్ ఇన్ టు ద సబార్కినాయిడ్ స్పేసెస్ అన్నమాట. ఇట్లాగ వస్తుంది, ఇలాగా పైకి వెళ్తుంది. మొత్తం బ్రెయిన్ చుట్టూరు ఒక కవరింగ్ లేయర్ లాగా ఏర్పడుతుంది. సో అరక్నాయిడ్ స్పేస్ దగ్గర ఉన్న అరక్నాయిడ్ వెల్లస్, దగ్గర ఇది అబ్జార్బ్ అవుతుంది. ఇందులోకి డోర్సల్ వీనస్ సైనస్ లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ సిఎస్ఎఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే లాటరల్ వెంట్రికల్స్ లో ఫామ్ అవుతుంది. లాటరల్ వెంట్రికల్ లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఇటు ఫారమెన్ మొన్రో ద్వారా లేకపోతే ఇంటర్వెంట్రికల్ ఫారమెన్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది అంటే ఫోర్త్ వెంట్రికల్ కి వెళ్తుంది. ఫోర్త్ కి వెళ్తే ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వెస్ ఆక్విడక్ట్ ద్వారా ఇది విల్ ఎంటర్ ఇన్ టు ద ఫోర్త్ వెంట్రికల్. థర్డ్ వెంట్రికల్ వెళ్తుంది, థర్డ్ వెంట్రికల్ తర్వాత ఫోర్త్ వెంట్రికల్ వస్తుంది. ఫోర్త్ వెంట్రికల్ తర్వాత ఏం చేస్తుంది అంటే లాటరల్ ఓపెనింగ్స్ అండ్ మీడియన్ ఫారమెన్ చెప్పుకున్నాం కదా, మీడియన్ అపర్చర్. ఈ మీడియన్ అపర్చర్ ద్వారా ఇక్కడికి వెళ్తుంది అంటే స్పైనల్ కార్డ్ కి సెరెబ్రల్ హెమిస్ఫియర్ కి పైన కవర్ చేస్తుంది. వెళ్ళిన తర్వాత అరక్నాయిడ్ వెల్లస్ దగ్గర ఏం చేస్తుంది అంటే ఇది అబ్జార్బ్డ్ ఇంటూ ద బ్లడ్ వెజల్స్ అన్నమాట. బ్లడ్ వెజల్స్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. డార్సల్ సైనస్ కి లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఇది లాటరల్ వెంట్రికల్స్ వల్ల
కొరాయిడ్ ప్లెక్సస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే ఈ ఫామ్ ఎట్లా ఫామ్ అవుతుంది? కొరాయిడ్ ప్లెక్సస్ ఆర్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్స్ అనమాట. ఆ బ్లడ్ వెజల్సే సెక్రెట్ చేస్తుంది త్రూ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా. అంటే డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫోరామెన్ మన్రో ద్వారా ఈ ఎక్కడికి వెళ్తుంది? ఇది థర్డ్ వెంట్రికల్ కి వెళ్తుంది. థర్డ్ వెంట్రికల్ దగ్గర నుంచి ఫోర్త్ వెంట్రికల్ వెళ్తుంది త్రూ ఆక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్. అక్కడ నుంచి సిస్టమ్ మ్యాగ్నల్ ఆర్ దీంట్లో మిడిల్ అపర్చర్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఎంటర్స్ ఇన్ టు ద సబ్ అరక్నాయిడ్ స్పేస్. సబ్ అరక్నాయిడ్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి మొత్తం కవర్ చేస్తుంది. అండ్ అట్ ద రీజన్ ఆఫ్ అరక్నాయిడ్ విల్లస్ అనే పార్ట్ దగ్గర బ్రెయిన్ లో ఇట్ విల్ ఎంటర్స్ టు ద డార్సల్ సైనస్. అట్లాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్. అర్థమైంది ఎంతవరకు? సెకండ్. ఎస్ సార్, క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫంక్షన్స్ ఎట్లాగా అంటే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్ అనమాట. ప్రొటెక్టివ్ ఇన్ నేచర్ అంటే డైరెక్ట్ గా ఎనీ హెడ్ ఇంజరీ తగిలితే ఆ యొక్క షాక్ అనేది డైరెక్ట్ గా బ్రెయిన్ మీదకి వెళ్ళకుండా ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫ్లూయిడ్. వాటర్ ఫ్లూయిడ్ ఫామ్ లో ఈ షాక్ అనేది సరిగ్గా ట్రాన్స్పోర్ట్ చేయలేదు కాబట్టి ఇంజరీ అనేది ఇంటెన్సిటీ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే లోపల ఉన్న బ్రెయిన్ యొక్క క్రేనియం కంటెంట్స్ నార్మల్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. క్రేనియం కంటెంట్స్ అంటే ఏంటి? బ్రెయిన్ ఇవి. సో లైక్ ఎన్ని ట్యూమర్స్ ఉంటుంది, ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నది బ్రెయిన్ లో, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ట్యూమర్ అరైజెస్ ఇన్ ద బ్రెయిన్, ట్యూమర్ అనేది ఫామ్ అయింది అనుకో, అలాంటి కండిషన్స్ లో ఏంటి ఉమా మహేశ్వర్ ఎన్నిసార్లు జాయిన్ అవుతుంది? ఇంక్రీజ్డ్ క్రేనియల్ కంటెంట్ అంటే ట్యూమర్స్ రావచ్చు. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే ఆ ప్రదేశంలో ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది తగ్గుతుంది. సో ఇట్ విల్ ప్రొవైడ్ స్పేస్ ఆర్ రూమ్ ఫర్ ద ఇంటర్నల్ క్రేనియల్ పార్ట్స్ అనమాట. క్రేనియల్ పార్ట్స్ అంటే బ్రెయిన్ యొక్క పార్ట్స్ కి స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఇది ఇట్ విల్ ప్రొవైడ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ టూ థింగ్స్ అనమాట. బ్లడ్ నుంచి బ్రెయిన్ కి న్యూట్రియంట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఇట్ విల్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫేస్. ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ అంటే ప్రొటెక్టివ్ నేచర్ అంటే డైరెక్ట్ ఇంజరీస్ కానీ షాక్స్ కానీ డైరెక్ట్ గా తగలకుండా ఉండడానికి, బ్రెయిన్ లో ఉన్న ఆర్గన్స్ డైరెక్ట్ గా డ్యామేజ్ కాకుండా ఉండడానికి. నెక్స్ట్ అంటే ఇట్ విల్ ప్రొవైడ్ యాజ్ అ స్పేస్ ఆర్ రూమ్, ప్రొవైడ్ స్పేస్ ఆర్ రూమ్ అన్న రూమ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లాగా? ఫ్లూయిడ్ ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ ఎనీ ట్యూమర్ అరైజెస్ ఇన్ ద బ్రెయిన్, ట్యూమర్ లాంటిది ఏమైనా అరైజ్ అయిందనుకో అక్కడ ఫ్లూయిడ్ అనేది తగ్గుతుంది. సో దట్ అక్కడ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ద సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. కలెక్షన్ ఎందుకు మనం కలెక్ట్ చేస్తాం ఎందుకు? టు అనలైజ్ ద సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ టు అనలైజ్ ద ప్రెషర్ ఆఫ్ ద సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సిఎస్ఎఫ్ ప్రెషర్ ని అనలైజ్ చేయడానికి, అట్లాగే తీసి అనలైజ్ ఏంటి? డిఫరెన్షియేట్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. అంటే అందులోనే ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వాటర్ అండ్ సాలిడ్ మ్యాటర్ లో మళ్ళీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ లో ప్రోటీన్స్ వస్తున్నాయి, అట్లాగే క్రియాటినిన్ వస్తుంది, అట్లాగే యూరియా వస్తుంది, యూరిక్ యాసిడ్ వస్తుంది, కొలెస్ట్రాల్, షుగర్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ లో వస్తాయి. సో అనలైజ్ చేయడానికి అనమాట ఏ కంటెంట్ ఎక్కువ ఉన్నదో అనలైజ్ చేయడానికి. అట్లాగే ఎనీ బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ గానే రావడానికి మనం ఇది ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవడానికి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ మనం డ్రైన్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం అనమాట. సో సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ మనం ఎటువంటి కండిషన్స్ లో మనం డ్రైన్ చేస్తామంటే సర్టన్ కండిషన్స్ లైక్ టీబీ మెనింజెస్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది డ్యూ టు ట్యూబర్కులర్ బ్యాసిల్లే వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ లాంటి కండిషన్స్ లో, టీబీ మెనింజైటిస్ లాంటి కండిషన్స్ లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెరెబ్రల్ మలేరియా లాంటి కండిషన్స్ లో, మళ్ళీ టీనియా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి.
టీనియా సోలియం అట్లాంటి ఇన్ఫెక్షన్స్ లో బ్రెయిన్ లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి, సిస్ట్స్ ఫామ్ అవుతాయి ఉంటాయి, బ్రెయిన్ లో సిస్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట. అట్లాంటి కండిషన్స్ లో మనం ఈ యొక్క సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ మనం కనుక డ్రైన్ చేసి ఆ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ని అనలైజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ది లంబర్, ఇది 2 టైప్స్ ఆఫ్ దాంతో మనం చేస్తాం. ఫస్ట్ ఏంటంటే సిస్టర్నల్ పంక్చర్ అండ్ సెకండ్ వన్ ఇస్ లంబర్ పంక్చర్. సిస్టర్నల్ పంక్చర్ అంటే ఏంటంటే ఆ బేస్ ఆఫ్ ద స్కల్ కిను ఫస్ట్ వెర్టిబ్రే, దాన్ని అట్లాస్ అనుకుంటాం కదా, అట్లాస్ కిను బేస్ ఆఫ్ స్కల్ కి మధ్యలో మనం తీస్తాం అనమాట. హాస్పిటల్ బోన్ కి అట్లాస్ కి మధ్యలో మనం పంక్చర్ చేసి మనం ఆ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే L1 కింద L2 వెర్టిబ్రే రీజన్ లో మనం చూస్తాం అనమాట. L2 వెర్టిబ్రే రీజన్ లో ఎందుకోసం మనం చూస్తామంటే, మనకి తెలుసు స్పైనల్ కార్డ్ ఎంత వరకు ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఎంత వరకు ఉంటుంది అంటే ఇట్ విల్ L1 వరకు ఉంటుంది. L1 దగ్గర నుంచి పాడైపోయినారు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. సో స్పైనల్ కార్డ్ డ్యామేజ్ చేస్తే, స్పైనల్ కార్డ్ లో ఏ డ్యామేజ్ అని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాబట్టి, బ్రెయిన్ లో ఏదైనా డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాబట్టి కార్డ్ ఈక్వినే కెన్ బి రీజనరేట్ అవుతుంది. కాబట్టి మనం స్పైనల్ కార్డ్ ఎండ్ అయిన చోట L2 L3 దగ్గర మనం చేస్తాం అన్నమాట. ఎలా చేస్తాము, మనం సూపీరియర్ ఇలియాక్ క్రస్ట్స్ మనం పడుకోబెట్టి పొజిషన్ బెండ్ చేపించి టువర్డ్స్ ద టేబుల్ మనం దగ్గర లాక్కుంటాము. ఎంత ఎక్స్ట్రీమ్ అయితే అంత ఎక్స్ట్రీమ్ కి బెండ్ చేపిస్తాం, ఫార్వర్డ్ బెండింగ్ చేపిస్తాము. ఫార్వర్డ్ బెండింగ్ చేయించి లైన్ ట్రాన్స్ఫార్మ్ టు ఇలియాక్ క్రస్ట్స్ కి రెండింటికి ఒక లైన్ రాస్తాం. ఆ లైన్ రాసిన చోట L3 వెర్టిబ్రే కానీ L3 వెర్టిబ్రే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అంటే అక్కడ నుంచి ఫోర్త్ లంబర్ స్పైన్ దగ్గర ఉంటుంది. ఆ ఫోర్త్ లంబర్ స్పైన్ పైన ఏం చేస్తామంటే సబ్ఆర్కినల్ స్పేస్ లాక్. అప్పుడు మనం నీడిల్ తీసుకుని లంబర్ పంక్చర్ నీడిల్ అని ఉంటుంది, అదే డిఫరెంట్ నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ద్వారా మనం పంక్చర్ చేసి సబ్ఆర్కినల్ స్పేసెస్ లోకి పంపిస్తాం అనమాట. బిట్వీన్ 2 స్పైన్స్ లో ఉన్న సబ్ఆర్కినల్ స్పేస్ లోకి పంపించి అక్కడ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇంకా ఎందువల్ల లంబర్ పంక్చర్ టెక్నిక్ ఎందువల్ల పెర్ఫామ్ చేస్తామంటే అనస్థీషియా. సో లంబార్ అనస్థీషియా అంటే లోయర్ లిమ్స్ కి ఎనీ యాక్సిడెంట్స్ అయినా కానీ, లేకపోతే ఎనీ సర్జరీస్ అయినా జరగాలన్న కండిషన్స్ లో కానీ, అట్లాంటి కండిషన్స్ లో ఈ యొక్క లంబార్ పంక్చర్ అనేది, ఇటువంటి అబ్డామినల్ సర్జరీస్ అలాంటి కండిషన్స్ లో కూడా మనం లంబార్ పంక్చర్ చేసి మనం అనస్థీషియా ఇస్తాం అనమాట. మత్తు ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న ప్లెక్సెస్ అన్ని బ్లాక్ అవుతాయి. బ్లాక్ అవడం వల్ల ఈ ఏంటంటే అనస్థీషియా అంటే మత్తు వచ్చి ఆ కాళ్ళు అంతా బ్లాక్ చేస్తాం, అక్కడికి వెళ్ళి నర్వ్స్ అన్ని బ్లాక్ చేస్తాం, సో దట్ సర్జరీ పెర్ఫామ్ చేయడానికి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. మీటింగ్ ఎండ్ అయిపోతుంది 5 minutes లో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో నేను బ్లడ్ బెయిన్ బ్యారియర్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ చెప్తా. ఎనీ డౌట్స్? ఫాస్ట్ గా చెప్పేనా? సిఎస్ఎఫ్ లీక్ అనేది ఆటోమేటికల్లీ అదన్నట్టు అదే రిజల్వ్ అయిపోతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ లో. సో మనం రైనోరియా అని చెప్పుకుంటాం అనమాట. సిఎస్ఎఫ్ లీక్ మనం త్రూ ఎన్ని నేసల్ ద్వారా అబ్జర్వ్ చేస్తాం ఒక సందర్భంలో, లేదా ఒక సందర్భంలో చెవుల నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. రైనోరియా అంటే ముక్కు నుంచి ఎక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటది. సో అది నార్మల్ గా ఎన్ని ఇంజరీస్ టు ద బ్రెయిన్ కానీ, ఇన్ఫెక్షన్స్ టు ద బ్రెయిన్ కానీ, అట్లాంటి కండిషన్స్ లో మనకు తొందరగా కనిపిస్తూ ఉంటది. లేదంటే అది యూజువల్ గా అది దాని అంతటా అదే రిజాల్వ్ అయిపోతుంది. మోస్ట్లీ రైనోరియా అనేది మోస్ట్లీ రిజాల్వ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మనం రైనోరియా వస్తుందంటే మన బ్రెయిన్ లో ఏమి ఇన్ఫెక్షన్ ఉన్నదా అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాగే సిటీ బ్రెయిన్ చేయించుకోవాలి, అలాగే సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, ప్రెజర్ ఇన్ ద సిఎస్ఎఫ్ చెక్ చేయించుకొని, లంబార్ పంక్చర్ మెథడ్ ద్వారా ప్రెజర్ ఇన్ ద సిఎస్ఎఫ్ మనం చెక్ చేయించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవాలి. మోస్ట్లీ అంత, ఎందుకంటే ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటది కదా. నెక్స్ట్ ఏంటంటే సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్ అన్ని వెల్ ప్రొటెక్టెడ్. సో అంత ఈజీగా స్కల్ నుంచి మనకి సిఎస్ఎఫ్ లీక్ అనేది ఎక్కువ కనిపించదు. హెడ్ ఇంజరీస్ లాంటి కండిషన్స్ లో కానీ, ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ లో రైనోరియా కనిపిస్తూ ఉంటది అనమాట. ఇంకేమైనా డౌట్స్? వెంటనే సిఎస్ఎఫ్ ఉంది
క్రిస్టల్ క్లియర్ ఫ్లూయిడ్ వస్తూ ఉంటది, రైనోరియా అంటది, ముక్కు నుంచి మనకు కారుతూ ఉంటది, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. హెడ్ ఇంజరీ పేషెంట్స్ లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట, రైనోరియా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎన్ని బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రైనోరియా అనేది బ్రెయిన్ లోంచి డైరెక్ట్ గా డిశ్చార్జ్ వస్తూ ఉంటది, లీక్ అవుతూ ఉంటది. అది వస్తుందంటే మనం వెంటనే ఎన్ని కాజ్, అండర్లైన్ కాజ్ ఏమున్నదో మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చూడాలన్నమాట. అట్లాగే సిఎస్ఎఫ్ ప్రెషర్ కూడా ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇంకా ఎనీ డౌట్స్? అనమాట హైడ్రోసెఫలస్ అనే కండిషన్ ఉంటది. బాగా సిఎస్ఎఫ్ ఎక్కువ ఎక్సెసివ్ అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ మనం హైడ్రోసెఫలస్ అని చెప్తాం అనమాట. పెద్ద తలలో ఉండేది అనమాట. ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటే ఏమవుతుంది, బ్రెయిన్ కి రూమ్ తక్కువైపోతుంది, స్పేస్ తక్కువైపోతుంది. అప్పుడు బ్రెయిన్ లో ఉన్న ఆర్గన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్, సైజెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలాంటి కండిషన్స్ లో కూడా హెడ్ ఏక్, వామిటింగ్స్, ఎన్ని బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కి మనం ఫస్ట్ థింగ్ మనం వామిటింగ్స్ అనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అని ఉంటుంది. మన ఎవరైనా సివియర్ హెడ్ ఏక్, బాగా సివియర్ హెడ్ ఏక్ అసోసియేటెడ్ విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ వచ్చినాయి అనుకో, మనం వెంటనే బ్రెయిన్ కాసెస్ అని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అన్కంట్రోలబుల్ టెంపరేచర్, సివియర్ హెడ్ ఏక్ విత్ అసోసియేటెడ్ విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అనమాట. వామిటింగ్స్ కూడా చాలా, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే చాలా పెద్ద పెద్ద వామిటింగ్స్ దూకినట్టు వస్తూ ఉంటాయి అనమాట. అట్లాంటి కండిషన్స్ లో డెల్యూరియం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టు మాట్లాడడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటారు. అందరూ దయ్యం పట్టిస్తుంది అంటారు, కానీ దయ్యం ఏం పట్టదు, ఎన్ని బ్రెయిన్ లో కాసెస్ ఏమన్నా చూసుకోవాలి. సో మోస్ట్లీ ఇది మన ట్రైబల్ ఏరియాస్ లో మనం చూస్తూ ఉంటాం, లైక్ మారేడుపల్లి అలాంటి ఏరియాస్ లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సెర్బ్రల్ మలేరియా వస్తుంది, వాళ్ళు ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు డ్యూ టు డెలీరియం అనమాట. సివియర్ హెడ్ ఏక్ వచ్చి డెలీరియం స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఏమో దయ్యం పట్టిస్తుంది నుంచి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్తారు. భూత వైద్యులు తీసుకెళ్లి మన హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి ఏమో పేషెంట్ ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటది అనమాట. సో అక్కడ క్విక్ గా మనం రియాక్షన్ చూపించాలన్నమాట, క్విక్ గా మనం యాక్ట్ చేయాలి. అట్లాంటి కండిషన్స్ లో ఇంకా బ్రెయిన్ లో ఎన్ని ఇంజరీస్ అయినాయి అనుకో, తలకేమైనా దెబ్బలు తగిలిన వెంటనే అక్కడ హెమరేజ్ వచ్చింది అనుకో, ఇయర్ నుంచి కానీ నోస్ నుంచి కానీ బ్లీడ్ వచ్చేస్తుంది. ఆ బ్లీడ్ మనం ఏం చేయాల్సిన పని లేదు, బ్లీడ్ రావాలి. బ్లీడ్ రావడం అనేది గుడ్ సైన్ అనమాట. ఇందువల్ల బ్లీడ్ వచ్చే ఆ బ్లీడ్ కానీ మనం ఆపినట్టయితే బ్రెయిన్ లో క్లాట్ అవుతుంది. బ్రెయిన్ లో క్లాట్ అవుతే ఏమవుతుంది, ఆ బ్రెయిన్ లో ఉన్న బ్రెయిన్ టిష్యూస్ కి స్పేస్ తగ్గిపోతుంది, అక్కడ అడ్డం పడుతుంది అనమాట, ఇక్కడ నొక్కుతుంది. ఆ బ్రెయిన్ టిష్యూస్ నొక్కితే ఏంటంటే ఎన్ని సిఎస్ఎఫ్ ని ఎక్కడ లీక్ చేస్తారు, సిఎస్ఎఫ్ ని ఎక్కడ లీక్ చేస్తారు చెప్పాం కదా మనం ఆల్రెడీ. లంబార్ ఫోర్త్ వెర్టిబ్రే నుంచి పైన ఒక లైన్ తీసుకుంటాం, సుపీరియర్ రైలాక్ క్రెస్ట్ దగ్గర మనం లైన్ తీసుకుంటాం, అక్కడ L4 వెర్టిబ్రే పైన L3 వెర్టిబ్రేకి బోత్ రెండు వెర్టిబ్రేస్ కి మధ్యలో మనం సబ్ అరక్నాయిడ్ స్పేస్ లోకి మనం పంపించినప్పుడు దాన్ని మనం సిఎస్ఎఫ్ ని తీయచ్చు అనమాట. అలాగే సిస్టర్నల్ స్పేస్ అంటే హాస్పిటల్ బోన్ కి అట్లా ఫస్ట్ వెర్టిబ్రే కి మధ్యలో స్పేస్ లో మనం కూడా సిఎస్ఎఫ్ ని ట్రైన్ చేయొచ్చు. మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే లంబార్ అనమాట, ఎందుకంటే అక్కడ కార్డా ఈక్వేన్ ఉంటుంది, దేర్ విల్ బి నో స్పైనల్ కార్డ్. సో కార్డా ఈక్వేన్ విల్ బి రీజనరేటెడ్ ఈజీలీ, రీజనరేట్ అవుతుంది కాబట్టి లంబార్ రీజన్ లో సిఎస్ఎఫ్ ని లీక్ చేయడం అనేది ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఎనీ డౌట్స్ అమ్మా? లీక్ చేసినప్పుడు బయటకే లీక్ చేస్తారా సార్? కాదమ్మా, నీడిల్లో తీసుకుని దాన్ని మనం ఏమంటారు దీన్ని, దాన్ని అనలైజ్ చేయడానికి తీస్తాం అనమాట. లీడ్ అంటే ఉండేది 150 ml ఉంటదమ్మా, మనం దగ్గర చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుని ఉంటాము. అండ్ దాని ప్రెషర్ కూడా అనాలిసిస్ చేస్తారు, లంబర్ పంచర్ చేసినప్పుడు సిఎస్ఎఫ్ ప్రెషర్ కూడా అనాలిసిస్ చేస్తారు. అట్లాగే అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా మనకు షంట్ అనే ప్రక్రియ ఉంటుంది, అది న్యూరో సర్జన్స్ చేస్తారు, షంటింగ్ అంటారు అనమాట. బ్రెయిన్ లో సిఎస్ఎఫ్ ని షంట్ చేస్తారు అనమాట, అక్కడ నుంచి ప్రెషర్ లో నుంచి లీక్ తీసి వేరే ఆర్గన్స్ పెడతారు అనమాట. లోపల అది డిఫరెంట్ ప్రాసెస్, అది షంటింగ్ అంటారు అనమాట. బ్రెయిన్ నుంచి ఒక చిన్న గొట్టం లాంటి తీసి పెడతారు అనమాట. లైక్ కొన్ని కండిషన్స్ లో ఏంటంటే హోల్ పెడతారు, బ్రెయిన్ కి స్కల్ కి హోల్ పెట్టి వదులుతారు అనమాట. సో దట్ ఏంటంటే ఒక్కొక్క కండిషన్స్ లో అనమాట మనం ఓపెన్ చేసిన క్రేనియం ను ఓపెన్ చేస్తారు, స్కల్ ను ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్?
ఎవరో మెసేజ్ చేశారు. హర్షిత చెప్పిందిగా. ఇంకా ఎంతమంది వచ్చారు బడికి? 58 మంది. సరే బాయ్. థ్యాంక్ యూ సార్. చెప్పేద్దాం. ఎవరది? సార్ మన